హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డేటా అనలిస్ట్ అవ్వాలంటే ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలో ఆర్డర్ వైజ్గా అయితే తెలుసుకుందామండి. ఇది ఒక రోడ్ మ్యాప్ లాగా మీకైతే యూజ్ అవుతుంది. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీకు తెలియాలి. మీరు పైథాన్ నేర్చుకునేటట్టయితే పైథాన్లోని బేసిక్స్ కంప్లీట్ చేయాలి. లైక్ వేరియబుల్స్ అంటే ఏంటి అండ్ వాటి యొక్క యూస్ కేస్. నెక్స్ట్ డేటా టైప్స్లో మ్యూటబుల్ డేటా టైప్స్, ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అండ్ వాటిని ఎలా డిఫైన్ చేస్తారో అండ్ వాటి యొక్క యూస్ కేస్ ఏంటో నేర్చుకోవాలి. అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్లోని కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి, లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకోవాలి. లైక్ ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్, ఎలిఫ్, ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ గురించి నేర్చుకోవాలి. లూప్స్లో మనం ఫర్ లూప్ గురించి, వైల్ లూప్ గురించి, నెస్టెడ్ ఫర్ లూప్, నెస్టెడ్ వైల్ లూప్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ గురించి అండి. మీరు రియల్ వరల్డ్లో రియల్ టైంలో మీరు కోడ్ రాసేటప్పుడు ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్లోనే కోడ్ అయితే రాస్తారు. సో ఫంక్షన్స్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైల్ హ్యాండ్లింగ్. సో ఫైల్స్ అనేవి ఏముంటాయి, మనకి టెక్స్ట్ ఫైల్ ఉంటుంది, పీడిఎఫ్, ఎక్సెల్, సిఎస్వి. సో వేరే ఫార్మాట్స్లో ఉన్న ఫైల్స్ని అయితే హ్యాండిల్ చేయాలి. లైక్ ఎక్సెల్ ఫైల్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి. సో ఇవన్నీ అయితే ఇక్కడ నేర్చుకుంటాం. వన్స్ పైథాన్ బేసిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత NumPy లైబ్రరీ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుందండి. సో న్యూమరికల్ పైథాన్, ఇందులో ఎరేస్ టాపిక్స్ అయితే కవర్ చేయాలి. 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే, 3 డైమెన్షనల్ అరే అండ్ మల్టిపుల్ వేస్లో ఎరేస్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఇండెక్సింగ్, స్లైసింగ్ ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయితే పెర్ఫామ్ చేస్తామండి. లార్జ్ డేటా సెట్స్ మీద ఈ NumPy లైబ్రరీ యూజ్ చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ రీషేపింగ్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గురించి నేర్చుకోవాలి. సో NumPy లైబ్రరీ కంప్లీట్ అయిన తర్వాత పాండాస్. సో పాండాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు డేటాని ప్రీ ప్రాసెసింగ్ చేయాలంటే మటుకి ఈ పాండాస్ అనే లైబ్రరీ యూస్ఫుల్ అవుతుంది. సో డేటాని హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. లైక్ డేటా ఫ్రేమ్స్, సిరీస్ గురించి తెలుసుకోవాలి. రీడ్ అండ్ రైట్, సిఎస్వి ఫైల్స్ మీద రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ నేర్చుకోవాలి. డేటా క్లీనింగ్. సో మనకు వచ్చే డేటా అనేది స్ట్రక్చర్డ్గా ఉండదండి, అన్స్ట్రక్చర్డ్గా, మెస్సీగా అయితే ఉంటుంది. సో మనం ఏం చేయాలి, ఈ అన్స్ట్రక్చర్డ్ డేటా, రా డేటాని స్ట్రక్చర్డ్ డేటాలోకి మార్చాలి. అందులో నల్ వాల్యూస్ లాంటివి ఉన్నా అవన్నీ మనం క్లీన్ చేయాలి. సో ఇక్కడ డేటా క్లీనింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిల్టరింగ్ అండ్ సార్టింగ్ డేటా గురించి నేర్చుకోవాలి. గ్రూపింగ్, అగ్రిగేషన్స్ ఇవన్నీ పాండాస్ లైబ్రరీ నేర్చుకునేటప్పుడు ఇందులో ఒక 20 to 30 మెథడ్స్ ఉంటాయి, వాటి గురించి నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మ్యాట్ప్లాట్లిబ్. సో ప్రీ ప్రాసెసింగ్ చేసిన డేటా విజువల్గా రిప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఒక లైబ్రరీ కావాలి, మ్యాట్ప్లాట్లిబ్ కానీ, సీబాన్ కానీ. సో మ్యాట్ప్లాట్లిబ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే డేటాని విజువల్గా ప్రజెంటేషన్ చేయడం కోసం. లైక్ లైన్ బార్స్, స్కాటర్స్, హిస్టోగ్రామ్, పై చార్ట్స్, బ్లాక్స్ ప్లాట్స్ అండ్ హీట్ మ్యాప్స్ ఇలాంటివి విజువల్గా రిప్రజెంట్ చేయడానికి ఈ లైబ్రరీ అనేది యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ SQL, క్వైరింగ్ డేటాబేసెస్. సో ఇక్కడ SQL స్టేట్మెంట్స్ లైక్ DML, DDL, TCL, DCL స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ వేర్ గురించి, వేర్ క్లాస్ గురించి, గ్రూప్ బై, ఆర్డర్ బై, జాయిన్స్, ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్స్ గురించి అయితే నేర్చుకుంటాం. సో SQL కంప్లీట్ అయిన తర్వాత స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. సో మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, హైపోథిసిస్ టెస్టింగ్ ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్లో స్టాటిస్టిక్స్ రిలేటెడ్గా 8 hours ఫ్రీ కంటెంట్ అయితే అవైలబిలిటీ ఉందండి. సో మీరు చెక్ చేయొచ్చు. స్టాటిస్టిక్స్ కవర్ అవుతాయి మీకు. ఆల్మోస్ట్ మీరు డేటా అనలిస్ట్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుందండి ఈ ప్లేలిస్ట్ అనేది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఒక EDA ప్రాజెక్ట్ చేయాలండి, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్ అయితే చేయాలి. సో మరి డేటాని లైక్ ఈ ప్రాజెక్ట్ చేయాలంటే మనకు డేటా కావాలి. మీరు ఒకవేళ కంపెనీలో వర్క్ చేసినట్లయితే మీకు డేటాబేస్కి కనెక్టివిటీ ఉంటుంది. ఆ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి అయితే లైక్ క్యాగిల్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుందండి. ఇందులో డేటా సెట్స్ ఉంటాయి. రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయడానికి ఇవి యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఈ పర్టికులర్ వెబ్సైట్లో డేటా సెట్స్కి కాంట్రిబ్యూటర్స్ కూడా ఉంటారండి. ఆ సోర్స్ కోడ్ అనేది కూడా మనం రెఫరెన్స్ కింద తీసుకోవచ్చు. సో ఇవన్నీ చేసి మనమైతే ఈ EDA ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది మీ రెజ్యూమేలో కూడా పెట్టుకోండి, మీకు రెజ్యూమే వెయిటేజ్ పెరుగుతుంది. సో కంప్లీట్గా ఈ డేటా అనలిస్ట్కి అవ్వాలంటే ఈ రోడ్ మ్యాప్ ఫాలో అయితే సరిపోతుందండి. యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మనం పైథాన్ లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. బ్యాచ్ టైమింగ్స్ అనేవి 7 AM to 9 AM అండి. మనం ఈ బ్యాచ్ అనేది April 4th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట, ఫ్రీ డెమో కోసం. అండ్ ఈ లైవ్ బ్యాచ్లో సిలబస్ ఏముంది, ఏమేమి టాపిక్స్ కవర్ అవుతున్నాయి అనేది డీటెయిల్గా ఒక ఫ్రీ డెమో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, కాన్సెప్ట్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనే దాని గురించి కూడా ఈ డెమో లింక్లో అయితే ఉంటుంది.
సో మీరు ఒకవేళ పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి 9154083255. వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా డేటా అనలిస్ట్ గురించి ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.